ఈ వీడియో పెట్టేసరికి నా వాయిస్ సగం పోయిందండి మీకు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే బాగలేదని వీడియో పెట్టాను కదా హాస్పిటల్కి. నేను హాస్పిటల్కి పోయేసి ఉదయం పోయేసి మళ్ళీ వచ్చి లంచ్ వాళ్ళ రెడీ చేయాలి. మళ్ళీ మొత్తం పనులు చేసి బట్టలు ఉతికి బట్టలు ఆరేసి మొత్తం ఐరన్ చేసి మళ్ళీ రాత్రి డిన్నర్ చేయాలి వాళ్ళకి. మనకి రెస్ట్ అని వాళ్ళకి ఇవ్వరండి. ప్రతి ఒక్కరు కూడా గల్ఫ్ కంట్రీలో ఎవరో ఒకరు మహానుభావులు ఉంటారు, కానీ చాలామంది ఉన్నారండి. కానీ మా ఇంట్లో అయితే అస్సలు ఒక్కరైనా ఇద్దరైనా మా ఇంట్లో ఒకరు పోటీ ఒకరు నువ్వా నేనా అన్నట్టు ఉంటారండి ఏదైనా కూడా. ఈరోజు అయితే నేను చాలా ఏడ్చానండి. అంత ఏడవలేదు. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఎందుకు ఏడుస్తామని అడుగుతారేమో. చాలా బాధ వేసింది నాకైతే. ఇప్పుడు మీకు చెప్తాను, నాకు బాధ వచ్చేస్తుంది. వాళ్ళు ఆక్సిజన్ పెడతా అన్నారు కదా, ఆక్సిజన్ పెట్టించుకోవాలి కదా. మాదేం చేసింది, వద్దు అక్కడ ఆక్సిజన్ పెడితే టైం వేస్ట్ అయిపోద్ది 1 గంట, మా ఇంట్లో కొంచెం పని ఉంది కదా, అందువల్ల ఏంటంటే రాత్రిపూట నేనే పెడతాను, నేను తీసుకుపోయి మా ఇంట్లో ఉందిలే మిషన్ అని చెప్పేసి వాళ్ళకి తగులాడి అక్కడి నుంచి అది మాస్క్ను రెండు అదే మందు దాంట్లో వేస్తారు కదా మాస్క్, అది తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడే 2 రోజులు నైట్కి అలాగే పెట్టుకోమని ఇంట్లోనే. ఎందుకంటే వాళ్ళకి అవసరానికి పరిగెత్తాలి కదా పనికి, అందువల్ల. అక్కడికైతే మనం పోయి రానాటికి పని టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే టైం సర్దిపో